కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గుమ్మాలదొడ్డి అస్సాగో బాధితుల తరపున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివ గణేష్ అల్టిమేటం జారీ చేశారు. డిసెంబర్ 2 నాటికి కలెక్టర్ను నియమించిన నిజ నిర్ధారణ కమిటీ నివేదికను బహిర్గతంపరచాలని డిమాండ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం అమలు చేయాలని అన్నారు. పరిష్కారం అమలు చేయకపోతే డిసెంబర్ 3న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శివ గణేష్ స్పష్టం చేశారు. నేటికి దాదాపు నెల రోజులు దాటి వచ్చి అసాగో ఇథైల్ ఆల్కహాల్ కాలుష్యకారక పరిశ్రమ వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం జరుగుతుంది. ఆ 4 గ్రామాలతో పాటు మండలంలోని ఇతర గ్రామాలు కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని గత నెల 22వ తారీఖు నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేసాం. దీక్షలను భగ్నం చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అనంతరం కలెక్టర్ వారు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నేటికి దాదాపు నెల రోజులు దాటి వచ్చింది. నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి రేపు డిసెంబర్ 2వ తారీఖు లోపు నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించిపోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో మరుసటి రోజు 3వ తారీఖు నుంచి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం, శాంతియుత నిరసనలు తెలియజేస్తాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి